జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మీనరాశి వారికి 2024 మొత్తం ఏ విధంగా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. 2024లో మీనరాశి వారికి మే 1 నుండి గురుడు తృతీయ భావంలో సువర్ణమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు. ఇది ఒక శుభదాయకమైనటువంటి విషయం మీనరాశి వారికి. దీనివల్ల విదేశీ యోగాలు కలిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీనరాశి వారికి. తృతీయ భావంలో సంచరిస్తున్నటువంటి గురుడు 9, 7, 11 భావాల్ని చూస్తూ ఉంటాడు. ఇక సంవత్సరం మొత్తము 24 మొత్తము శని వ్యయభావం నందు ఏలినాటి శని రూపంలో రజితమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు. దీని వలన కూడా విదేశీ యోగాలు కలిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీన రాశి వారికి. ఇక రాహుకేతువులు జన్మరాశి, సప్తమ రాశి యందు తామ్రమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు. దీనివల్ల కొంత వివాహ యోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. సో మీనరాశి వారికి 2024లో గురుడు తృతీయ భావంలో సువర్ణమూర్తిత్వం పొంది ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు? శని వ్యయభావంలో రజితమూర్తిత్వం పొంది ఎటువంటి ఫలితాలు కలిగిస్తాడు? రాహుకేతులు జన్మ సప్తమ భావంలో తామ్రమూర్తిత్వం పొంది ఎటువంటి ఫలితాలు కలిగిస్తాడు అనే విషయం డీటెయిల్గా తెలుసుకుందాం ఇప్పుడు. గురుడు తృతీయ భావంలో సువర్ణమూర్తిత్వం పొందడం వలన కొంత శుభదాయకమైనటువంటి ఫలితాలే కలిగిస్తాడు మీనరాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మీనరాశి వారికి చూస్తే 2024 మిశ్రమ ఫలితాలు కలిగిస్తాయి. అందులో గురుడు మాత్రము శుభదాయకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే తృతీయ భావంలో ఉన్నటువంటి గురుడు సువర్ణమూర్తిత్వం పొందాడు. దీనివలన విదేశాలకి షార్ట్ ట్రిప్స్ వెళ్ళడం రావడం ఏదో ఒక విధంగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురుడు విదేశాలకు కాకపోయినా కనీసం వేరే రాష్ట్రాలకు కానీ వాళ్ళు అనుకున్నటువంటి ప్రదేశాలకు వెళ్ళడం, విద్యార్థులు వాళ్ళు అనుకున్న అటువంటి కాలేజీలో అడ్మిషన్ దక్కడం వంటివి స్పష్టంగా కనిపిస్తోంది గురుడు తృతీయ భావంలో సువర్ణమూర్తిత్వం పొందడం వలన. మార్కెటింగ్ రంగంలో పనిచేసే వారికి, ప్రవచనకర్తలకు, టీచింగ్ రంగంలో ఉండేవారికి ఇది అనుకూలమైనటువంటి సమయము. ప్రమోషన్లు దక్కుతాయి, జీతభత్యాలు బాగా పెరుగుతాయి, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి, గుర్తింపు లభిస్తుంది, అవార్డ్స్ లభిస్తాయి. ఇవన్నీ ఎందుకంటే గురుడు సువర్ణమూర్తిత్వం పొందడం వలన. అంటే మార్కెటింగ్ రంగంలో ఉండేవారికి, టీచింగ్ రంగంలో ఉండేవారికి, ప్రవచనం రంగంలో ఉండేవారికి, యూట్యూబ్స్ వీడియోస్ చేసేవారికి, సోషల్ మీడియా రంగంలో పనిచేసే వారికి ఇది అనుకూలమైనటువంటి సమయము. ఇక ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకి అనుకూలమైన సమయము. ఖచ్చితంగా మంచి మార్కులతో డిగ్రీ పట్టా పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఉన్నత విద్య అభ్యసించే ఫారిన్‌లో కావచ్చు, స్వదేశంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఉన్నత విద్య అభ్యసించే వారికి డిగ్రీ పట్టా అందుతుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. ఒక గుర్తింపు లభిస్తుంది కళాశాలలో కూడా. ఇక ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయము. ఖచ్చితంగా అడ్మిషన్స్ దక్కి తీరుతాయి. వాళ్ళు అనుకున్నటువంటి కళాశాలలో అడ్మిషన్స్ దక్కుతాయి. ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం విద్యార్థులందరికీ. ఇక వైవాహిక జీవితంలో కొంత సంతృప్తి ఉన్నా అప్పుడప్పుడు కొంత అసంతృప్తి కూడా కలుగుతూ ఉంటుంది గురుడు తృతీయ భావంలో ఉంటే. సంతృప్తితో ఉన్నా కూడా కొంత అసంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే కేతుగ్రహం యొక్క వీక్షణ వలన, దాని వలన కొంత అసంతృప్తి. అంటే భార్యాభర్తలు కలిసి గడపాలి అనుకునే సమయం చాలా తగ్గిపోతుంది. ఉద్యోగంలో బిజీ అవ్వడం కావచ్చు, ఇంకా ఇతరత్ర కారణాలు కావచ్చు, కొంత అసంతృప్తి. దీనివల్ల వైరాగ్య భావనలు కొంతగా కలుగుతూ ఉంటాయి మీనరాశి వారికి. బట్ ధన లాభాలు బావుంటాయి. డబ్బులు బాగా సంపాదిస్తారు. ఏ విధంగా చూసినా డబ్బులు బాగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు మీనరాశి వారికి. తమ్ముడు, చెల్లెళ్ళు ఇటువంటి వారి విషయంలో వీరి సహాయం పొంది వారి తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెలు కావచ్చు ఉన్నత స్థాయికి వెళ్తారు. ఆర్థిక సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, లేదా ఇంకేదైనా సహాయం కావచ్చు. ఏ విధంగా చూసినా మీనరాశి జాతకుల యొక్క తమ్ముడు, చెల్లెలు మీనరాశి జాతకుల యొక్క సహాయం ద్వారా ఒక మెట్టు ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు మీనరాశి వారందరికీ. షేర్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారందరికీ, అంటే షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వారందరికీ ఇది అనుకూలమైన సమయము. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బులు రిటర్న్స్ వస్తాయి అని చెప్పుకోవచ్చు మీనరాశి వారికి. స్థిర చరాస్తులు సమకూర్చుకుంటారు. స్థిరాస్తి, చరాస్తి కొనుగోలు చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి ప్రమోషన్‌లు ఖచ్చితంగా. ఉద్యోగం చేసేటటువంటి వారికి ప్రమోషన్స్ లభిస్తాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి. ఉన్నత విద్య కంప్లీట్ చేసుకొని ఉద్యోగంలోకి వెళ్ళాలి అని అనుకునే వారికి ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. గురుడు శుభదాయకమైన ఫలితాలు కలిగిస్తాడు మీనరాశి వారికి. ఇక
శని విషయానికొస్తే ఏలినాటి శని ప్రభావం కొంతవరకు ఉంటుంది. వ్యయభావంలో రజితమూర్తిత్వం పొంది శని సంచరిస్తున్నాడు. కొంతవరకు శుభదాయకమైన ఫలితాలు కలుగుతాయి. కానీ ఎంతైనా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి మీనరాశి వారికి. సో, ఈ ఏలినాటి శని ఇబ్బందులు మినహాయిస్తే శని రజితమూర్తిత్వం పొందడం వల్ల ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు చూసుకుంటే విద్యార్థులకి విదేశీ యోగం కలుగుతుంది. అంటే విదేశాలకెళ్ళి అక్కడ ఉన్నత విద్య అభ్యసించడం, లేదా విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశాల్లో ఉద్యోగాలు దక్కడము, ఇటువంటివన్నీ పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా కలుగుతాయి. ధన లాభాలు కలుగుతాయి. గురుడు కూడా బాగున్నాడు. శని కూడా రజితమూర్తిత్వం పొంది ద్వితీయ షష్ఠ భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ధనలాభాలు కలుగుతాయి. కానీ వ్యయభావంలో శని సంచరించడం వలన అనవసరమైన ధన వ్యయం కొంతవరకు జరుగుతూ ఉంటుంది. కొంత డబ్బులొచ్చినా దాంట్లో కొంతవరకు వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది. శరీరం అలిసిపోవడము, లేదా ధన వ్యయము, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలగడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఉండడం, లేదా పని ఎక్కువ అవడం వలన కానీ నిద్ర సరిగ్గా లేకపోవడము, ఈ విధమైనటువంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. కానీ రజితమూర్తిత్వం పొందడం వలన ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. నెగిటివ్ రిజల్ట్స్ తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు మీనరాశి వారికి. ఉద్యోగస్తులకి కొంత శ్రమ తర్వాత లాభసాటిగా ఉండును. ప్రమోషన్స్ వస్తాయని చెప్పుకున్నాము. నూతన ఉద్యోగం దక్కుతాయని చెప్పుకున్నాం కదా! శని వ్యయభావంలో ఉండడం వలన కొంత అధిక శ్రమ కలిగిస్తాడు. అంటే వాళ్ళు అనుకుంటారు నేను ఈ సంవత్సరం టీమ్ లీడ్ అయిపోతాను, లేదా మేనేజర్ అవుతాను అనుకోవచ్చు. కానీ వ్యయభావంలో ఉండే శని వలన దానికంటే తక్కువ, జస్ట్ ఇంకొక మెట్టు కింద ప్రమోషన్ అనేది ఇప్పిస్తారు. కానీ ప్రమోషన్ అనేది ఉంటుంది. కానీ లాభసాటిగా ఉంటుంది. ధన లాభాలు కలుగుతాయి. దాంతోపాటు స్వల్పమైనటువంటి ధన వ్యయం కూడా జరుగుతూ ఉంటుంది. మీ కార్యాలయంలోని మీ చుట్టూ కూడా శత్రువులు ఉంటారు. వాళ్ళని మీరు గుర్తించలేకపోయినా మీ మనోబలం చేత వారందరినీ అధిగమించి ఒక ఉన్నత స్థానానికి చేరుతారు అని చెప్పుకోవచ్చు మీనరాశి వారందరూ. మీ కార్యాలయంలో కావచ్చు, మీ గృహంలో కావచ్చు, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు, శత్రువులు ఇబ్బంది పెడతారు. కానీ మీ మనోబలం చేత, దైవ బలం చేత ఇవన్నీ అధిగమించి ఒక మెట్టు ఎదుగుతారని చెప్పుకోవచ్చు. శని వ్యయభావంలో రజితమూర్తిని పొంది ఏలినాటి శని రూపంలో ఉన్నా కొంత ఇబ్బందులు ఎదురైనా కూడా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనుభవిస్తారు మీనరాశి వారందరూ. ప్రమోషన్స్ వస్తాయి. వాళ్ళు అనుకున్న స్థాయి ప్రమోషన్ రాకపోయినా ఒక మంచి ప్రమోషన్ వస్తుంది. వీళ్ళకి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సమస్యలు స్వల్పంగా వేధిస్తూ ఉంటాయి. ఏదో ఒక విధంగా చిన్న చిన్న సమస్యలు, కుటుంబ సమృద్ధి మధ్య చిన్న చిన్న సమస్యలు వేధిస్తూ ఉంటాయి. దాన్ని తప్పించుకోవాలంటే శనికి తైలాభిషేకం చేయడం కానీ, లేదా వెంకటేశ్వరుని పూజించడం కానీ ఉత్తమము. చిన్న చిన్న అనారోగ్య సూచనలు కలుగుతూ ఉంటాయి. అంటే శరీరానికి, చర్మానికి సంబంధించిన వ్యాధులు కానీ, శరీరానికి సంబంధించిన వ్యాధులు కానీ, జీర్ణ సంబంధిత వ్యాధులు కానీ, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి మీనరాశి వారికి. రుణములు తీసుకున్న వారు విశేష కృషి చేసి రుణములు తీర్చేస్తారు. అంటే ఆల్రెడీ లోన్స్ తీసుకుని ఉంటారు ఎక్కడో బ్యాంక్ నుంచి. హౌసింగ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, లేదంటే ఈ వెహికల్ రిలేటెడ్ లోన్, ఎడ్యుకేషన్ ఏవైనా అవ్వచ్చు. విశేష కృషి చేసి రుణములు తీరుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ లోన్ తీసుకుని ఒక విద్యార్థి మంచి మార్కులతో ఉన్నత విద్య కంప్లీట్ చేశారు. వెంటనే మంచి ఉద్యోగం వస్తుంది. వెంటనే టక ఎలాగైనా సరే రుణం తీర్చేస్తాడు. ఓకే, ముందు రుణం తీర్చేసుకుంటే ఆ తర్వాత హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పేసి రుణములు తీసుకున్నవారు విశేష కృషి చేసి రుణములు తీరుస్తారు. బ్యాంక్ ఉద్యోగస్తులకి ఇది అనుకూల సమయం. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ లభిస్తాయి. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్స్లో పనిచేసే వాళ్ళు, అంటే బ్యాంక్ అనే కాదు, బ్యాంకింగ్ సెక్టార్స్లో డొమైన్స్లో పనిచేసే వాళ్ళు, ఏదో బ్యాంక్ ఉద్యోగస్తులు కావచ్చు, సాఫ్ట్వేర్లో బ్యాంకింగ్ సెక్టార్స్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, చార్టెడ్ అకౌంటెంట్స్లో లాంటి వాళ్ళు కావచ్చు, అకౌంటింగ్ రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇది అనుకూలమైన సమయం. వాళ్ళకి ప్రమోషన్స్ లభిస్తాయి, ట్రాన్స్ఫర్స్ కలుగుతాయని చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి ప్రదేశాలకి, వాళ్ళ సొంత ఊరికి కావచ్చు, లేదా వాళ్ళు ఎక్కడైతే అర్జీ పెట్టుకున్నారో అక్కడికి కావచ్చు, ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. మీనరాశి వారికి శని కూడా కొంతవరకు శుభదాయకమైన ఫలితాలే కలిగిస్తాడు. దాంతోపాటు చిన్న చిన్న వేదనలు కలిగిస్తాడు. అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ధన వ్యయం కావచ్చు, చిన్న చిన్న సమస్యలు కలిగించినప్పటికీ రజితమూర్తిత్వం పొందడం వలన మీనరాశి వారికి ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి. ఇక రాహుకేతువులు జన్మరాశి, సప్తమ రాశి యందు తామ్రమూర్తిత్వం పొంది సంచరిస్తున్నారు. ఎంతైనా తామ్రమూర్తిత్వం వచ్చింది కాబట్టి రాహుకేతువులు కొంత ఇబ్బంది పెడతారని చెప్పుకోవచ్చు. వీళ్ళకి గురుడు, శని అంతా బాగున్నా కూడా రాహుకేతువుల యొక్క ఇబ్బంది కొంతవరకు ఎక్కువగా ఉంటుంది. రాహు జన్మరాశిలో సంచరించడం వలన, కేతు సప్తమ రాశిలో తామ్రమూర్తిత్వం పొంది సంచరించడం వలన
ప్రేమ వివాహాలు కొంత అతి కష్టం మీద జరుగుతాయి. ప్రేమించుకున్న వాళ్ళుంటారు. పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోరు. అతి కష్టం మీద చాలా కింద మీద పడి శ్రమ ఎక్కువ పెట్టి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వివాహం జరుగుతాయి. అవివాహితులకు కూడా వివాహాలు అధిక శ్రమ తర్వాత జరుగుతాయంటే సంబంధాలు వస్తుంటాయి. ఏదో విధంగా సంబంధాలు రిజెక్ట్ అవుతాయి. చాలా కష్టం మీద ఒక సంబంధం కుదిరి వివాహం జరుగుతూ ఉంటుంది. వివాహానికి జరిగే సమయం బావుంది కానీ, రాహుకేతువులు కొంతవరకు తామ్రమూర్తిత్వం పొందడం వలన అధిక శ్రమ తర్వాత వివాహాలు జరుగుతాయి. కేతు సప్తమంలో ఉన్నందుకు వైవాహిక జీవితం పైన కొంత వైరాగ్య భావన కలుగుతూ ఉంటుంది. ఇంకేంటి వివాహం అవ్వని వాళ్ళకి వివాహం అవ్వదేమో అనుకుంటారు. అప్పుడు వివాహం కుదిరి వివాహం అవుతుంది. వివాహం అయిన వారికి ఏంటి జీవితం ఎప్పుడు నా భాగస్వామి ఏదో పనిలో బిజీగా ఉంటాడు. నాతో గడిపే సమయం లేదు. ఏంటి ఇలా ఒంటరినైపోయాను అనేటువంటి ఒక వైరాగ్య భావనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కానీ గురుడు యొక్క దృష్టి ఉన్నందువలన కొంతవరకు ఆ భావనలు కలిగినా కూడా ఆనందం ఎక్కువగానే ఉంటుంది. ఏదో ఒక సమయంలో ఏదర్ వీకెండ్ కావచ్చు, లాంగ్ వీకెండ్ కావచ్చు, సెలవులు వచ్చిన సమయం కావచ్చు, ఏదో ఒక సమయంలో భాగస్వామితో కొంత సమయం గడిపి బయటికెళ్ళడము, తీర్థయాత్రలకెళ్ళడము, లేదా అనుకున్న ప్రదేశాలకెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉండడం వల్ల ఆ వైరాగ్య భావనలు కలిగినప్పటికీ కొంతవరకు మళ్ళీ అవి న్యూట్రల్ అయిపోయి ముందుకెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు మాత్రం ఈ వైరాగ్య భావనలు మీన రాశి వారికి కలిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భాగస్వామి సడెన్‌గా బిజీ అయిపోతూ ఉంటారు. ఒక నెల, 2 నెలలు బిజీ అయిపోతారు భాగస్వామి. ఏంటి ఇలా ఒంటరైపోయాను, ఎంత భాగస్వామి ఎప్పుడు బిజీగానే ఉంటాడు. ఈ వైవాహిక జీవితం అంటే ఇంతేనా? నాకసలు వీటి మీద ఇంట్రెస్ట్ లేదు. హాయిగా ఇంకా ఈ పూజలు, పునస్కారాలు చేసుకున్నాం, లేదంటే ఈ ఆశ్రమానికో వెళ్ళిపోవడం, ఇలాంటి భావనలు తరచు కలుగుతుంటాయి. సడెన్‌గా భాగస్వామికి వాళ్ళ ప్రాజెక్ట్ అయింది. ఓ 10 రోజులు సెలవు తీసుకుంటారు. ఇద్దరు సరదాగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటారు. అప్పుడు మళ్ళీ ఆ వైరాగ్య భావనలన్నీ న్యూట్రల్ అయిపోతాయి. మళ్ళీ సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఓ నెల, 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ బిజీ అవుతారు. అప్పుడు మళ్ళీ అలాంటి వైరాగ్య భావనలు ఎక్కువగా కలుగుతుంటాయి. ఎందుకంటే కేతు సప్తమంలో ఉన్నాడు. కానీ గురుడు యొక్క దృష్టి ఉంది. దానివలన కొంతవరకు మీకు సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దీనికి రెమెడీస్ వీడియో చివరలో ఇవ్వడం జరుగుతుంది. ఆ రెమెడీస్ పాటించడం వల్ల అటువంటి భావనని కూడా కంట్రోల్ చేసుకొని లైఫ్‌ని ముందుకు తీసుకెళ్లొచ్చని మీన రాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఇక అనారోగ్య సమస్యలు చిన్నవి కలిగే అవకాశాలుంటాయి. నిద్రలేమి సమస్యలు కలుగుతూ ఉంటాయి. చిన్న అనారోగ్య సమస్యలు జన్మరాశిలో రాహు ఉన్నాడు. చిన్న సమస్యలు ఏవోటి ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా నిద్రలేమి సమస్యలు ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు. రాహు జన్మంలో ఉండడం వల్ల మీన రాశి వారికి. వీళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ కంటే పక్క వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా నచ్చుతూ ఉంటుంది. విదేశీ లైఫ్ స్టైల్, జీవన శైలిని మార్చుకోవడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, ఇటువంటివన్నీ అంటే మన సాంప్రదాయమైనటువంటి అలవాట్ల నుంచి విరుద్ధంగా ఉండేటువంటి అలవాట్లు నేర్చుకోవాలి అనే ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. నేర్చుకుంటారా లేదా అనే దానికంటే ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ఏంటిది ఇలా ఎందుకు ఉండాలన్న లైఫు, డిఫరెంట్‌గా ట్రై చేద్దాం, లైఫ్ స్టైల్ మార్చుకుందాము, లేదా వేరే ఆహారపు అలవాట్లు నేర్చుకుందాం. ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కానీ కొంత నియంత్రణ పెట్టుకుంటే బానే ఉంటుంది. లేదా అప్పుడప్పుడు నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఆహారపు అలవాట్ల పైన. ఈ రాహుకేతువుల యొక్క అనుగ్రహం కోసం, అనుకూలత కోసం కొన్ని రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ రెమెడీస్ చేసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు మీన రాశి వారికి. వీళ్ళకి గురుడు చాలా బాగున్నాడు. శని మిశ్రమ ఫలితాలు కలిగిస్తాడు. ఇబ్బందులు అయితే ఎక్కువగా తీసుకోడు. ఓన్లీ ఇబ్బంది కలిగించే గ్రహాలు ఏవి అంటే రాహువు, కేతువు. ఈ 2 గ్రహాలకి మటుకు రెమెడీ చేసుకుంటే మీన రాశి వారికి అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు. రాహుగ్రహం యొక్క అనుకూలత కోసం దుర్గాదేవిని నిత్యం ప్రార్థించాలి. నిత్యం దుర్గాదేవి ప్రార్థన చేయడం వల్ల రాహుగ్రహం యొక్క అనుకూలత కొంతవరకు కలుగుతుంది. కేతుగ్రహ అనుకూలత కోసం గణపతిని ప్రార్థించాలి. గరికతో ప్రార్థిస్తే చాలా మంచిది. సంకటహర చతుర్థి నాడు గణపతిని పూజించిన ఇంకా మంచిది. కేతుగ్రహ అనుకూలత కోసం నిత్యం గణపతి ప్రార్థన, రాహుగ్రహ అనుకూలత కోసం నిత్యం దుర్గాదేవి ప్రార్థన చేసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు మీన రాశి వాళ్ళు. ఇక శని గ్రహం యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటాయి. చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఉండవు. చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటిని కూడా నివారించుకోవాలంటే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుట. ఈ రెమెడీస్ చేసుకోవడం వలన మీన రాశి వారికి నెగెటివ్స్ ఇంకా తగ్గిపోయి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.